బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి స్పెసిఫిక్ ఫుడ్స్ అంటూ ఏమైనా ఉన్నాయా? లేదంటే బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే బాడీలో? బ్లడ్ నార్మల్గా ఉండడానికి మనకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 మూడు కావాలి. అవి తక్కువగా ఉంటే సఫిషియెంట్గా బ్లడ్ మనకి ఇంక్రీజ్ అవ్వదు. అది కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి. బట్ మెజారిటీ అనీమియా ఉమెన్లో ఐరన్ డెఫిషియన్సీ చూస్తాము. B12 కూడా ఈ మధ్యలో చాలా కామన్ అయిపోయింది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉన్నప్పుడు మాత్రం డైట్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఏంటంటే టీ కాఫీస్ తాగకూడదు. టీ కాఫీస్ ఏంటంటే ఐరన్ అబ్జార్ప్షన్ లేకుండా చేస్తుంది. ఆకుకూరలు బాగా తినాలి, ఎగ్స్, నట్స్ అగైన్. సో ఐరన్ ఇంక్రీజ్ చేయడం, అబ్జార్ప్షన్ ని ఇంక్రీజ్ చేయడానికి యూ హ్యావ్ టు గివ్ వైటమిన్ సి, ఆమ్లా అంటే మన ఉసిరికాయ, జామకాయ, ఆర్ నిమ్మజాతి పండు, ఆరెంజ్ ఆర్ స్వీట్ లైమ్, ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది. సో మళ్ళీ B12 అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఉంటుంది. సో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ ఫుడ్, రెడ్ మీట్, ఈవెన్ లివర్ యాజ్ అ స్పెసిఫిక్ అడ్వాంటేజ్. వెన్ యువర్ HB is low, you can go with a liver.